తను డబ్బులు సంపాదించడం కోసం సోరోస్ ఎంతటి వికృత చేష్టలకి పాల్పడతాడన్నటువంటి విషయం బయటపడింది. నరేంద్ర మోడీ మీద ద్వేషమే కాదు, ఇక్కడ అదానీ ఆర్థిక వ్యవస్థను కుప్పకొల్చడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను కుప్పకొల్చడానికి కుట్ర పన్ని గతంలో కూడా భారతదేశం మీదన ఉగ్రవాద దాడులు చేస్తే ఆ ఉగ్రవాదులకి వెనక నుండి ఫండింగ్ చేసినటువంటి సోరోస్ చేస్తున్నటువంటి దుష్కృత్యాలు అన్నీ కాదు. అతనికి ప్రపంచవ్యాప్తంగా ముస్లిం క్రైస్తవ తప్పించి ఇంకెవరు బ్రతకడానికి వీలేదు, అన్నీ నాశనం చేసేయాలి. యూద హిందూ ఇట్లాంటి జాతుల్ని నాశనం చేయాలి. అదొక జాతి వివక్ష వ్యక్తి. ఎట్లాంటి స్థాయికి దిగజారాడంటే ఇవాళ అప్పుడు మొన్న హిండెన్బర్గ్ నివేదిక ద్వారా అదానీ ఆర్థిక వ్యవస్థను కొప్పుకొలిసి క్రిందసారి పుల్వామా లేకపోతే పఠాన్కోట్ ఇన్సిడెంట్స్ చేసిన ఉగ్రవాద సంస్థలకి ఖతార్ ద్వారా ఫండింగ్ ఇచ్చింది సోరోసోడే అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. అది పక్కన పెడితే అది పరోక్షంగా, ప్రత్యక్షంగా ఇప్పుడు ఇజ్రాయెల్ మీద హమాస్ దాడికి వెనకాల ఉన్నటువంటిది సోరోసేన్ అన్నటువంటి విషయం తేలింది. ఎట్లా అంటే ఇక్కడ షార్ట్ సెల్లింగ్ చేయడానికి ఎట్లయితే హిండెన్బర్గ్ను వాడాడో దాని ద్వారా అదానీని దెబ్బతీశాడో కరెక్ట్గా అలాగే షార్ట్ సెల్లింగ్ ఇజ్రాయెల్ దగ్గర చేశాడట. ఇజ్రాయెల్ మీదన దాడికి ముందు షార్ట్ సెల్లింగ్ ప్రారంభించి కరెక్ట్గా ఇజ్రాయెల్ మీద యుద్ధం జరగగానే అమ్మేసుకునేటట్టు దాని ద్వారా అంటే ఈ ఇజ్రాయెల్ మీద దాడి ద్వారా లక్షల కోట్లు సంపాదించాడన్నటువంటి విషయం బయటపడింది. ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి సమాచారం ఇన్వెస్టర్లకు ముందే తెలుసా? నాటకీయంగా వాళ్ళంతా దాడికి వారం రోజుల ముందు నుంచి తమ సంపదను వెనక్కి తీసుకుని షార్ట్ సెల్లింగ్లో ఇన్వెస్ట్ చేశారా? ఈ ప్రశ్నలకు అమెరికా పరిశోధకులు అవుననే చెప్తూ నివేదికలు ఇచ్చారు. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన లా ప్రొఫెసర్ రాబర్ట్ జాక్సన్, కొలంబియా యూనివర్సిటీకి చెందిన జాషువా మేట్స్ సోమవారం ఈ మేరకు 66 పేజీలతో కూడిన నివేదికను ఇజ్రాయెల్ సర్కార్కి అందజేశారు. యుద్ధానికి ముందు నుంచే ఇన్వెస్టర్లు హమాస్ దాడి సమాచారాన్ని అందుకుని టెల్లవీవ్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి భారీగా లబ్ధి పొందేందుకు ప్రణాళికలు రూపొందించి సఫలమైనట్టు పేర్కొన్నారు. అక్టోబర్ 2న విదేశీ ఇన్వెస్టర్లు ఒక్కసారిగా తమ పెట్టుబడిని ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత భారీ స్థాయిలో షార్ట్ సెల్లింగ్ అంటే ముందుగా షేర్లు అమ్మేసి వాటి ధర బాగా పడిపోయాక కొనుగోలు చేశారు. అక్టోబర్ 5 గురువారం వరకు షార్ట్ సెల్లింగ్లు పెరిగాయి. అక్టోబర్ 6 నుండి యూదుల పండుగల సందర్భంగా వరుస సెలవులు వచ్చాయి. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్లోకి చొచ్చుకొచ్చి దాడులకు పాల్పడింది. 240 మంది ఇజ్రాయెల్ని అపహరించింది. ఆ తర్వాత రోజు మార్కెట్లో యుద్ధ వార్తలతో గ్యాప్ డౌన్, షేర్ల విలువ భారీగా క్షీణించడంతో ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ ప్రారంభమయ్యాక జీడీపీలో తరుగుదల భయాలు, మాంద్యం పరిస్థితులతో షేర్లు ఇంకా క్షీణించాయి. ఆ తర్వాత షార్ట్ సెల్లర్లు తమ షేర్లను వదిలించుకుని భారీగా లబ్ధి పొందారు. ఒకేసారి భారీ స్థాయిలో షార్ట్ సెల్లింగ్ జరగడాన్ని బట్టి ఇన్వెస్టర్లకు దాడి సమాచారం ముందే ఉన్నట్టు తెలుస్తోందని నివేదికలో పేర్కొన్నారు. దీన్ని ఇజ్రాయెల్ సీరియస్గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించింది. మరొక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత హమాస్, ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య పోరు అయితే ఉధృతమవుతోంది.